ప్రజాభవన్లో శనివారం ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపారు. అలాగే తెలంగాణ ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించినట్లుగా సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు బట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో ఒకేసారి కీలక సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఉండాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు కేసీఆర్. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లుగా చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. డీలిమిటేషన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ప్రజలు అనుమానాలు పెరిగేలా ప్రకటన చేయకూడదన్న ఆయన పార్లమెంటు సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఏ ఒక్క సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ కోసం ఈరోజు కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని? తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని. నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో పూర్తిగా వాస్తవము, తప్పుడు ప్రచారము. మేము మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన, ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేదు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నేను మహిళా మోర్చాను కోరుతా ఉన్నాను, ఏ గ్రామంలో కూడా, ఏ ఒక్క వార్డులో కూడా మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి ఏ ఒక్క వార్డు కూడా. తెలంగాణ కేబినెట్ కలహాల కేబినెట్గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేబినెట్ భేటీలో ఓ పెద్ద మంత్రికి, ముఖ్యమంత్రికి వివాదం తలెత్తిందని ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ భేటీలో ఒక సీనియర్ మంత్రికి, ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖలో రివెంజ్ ఎస్టిమేట్లు, ఫండ్స్ అలొకేషన్ వంటి అంశాల్లో వివాదం తలెత్తిందన్నారు. అనంతరం కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినప్పుడు మంత్రి గారికి 4% అధికంగా పెంచి మరి వారికి టెండర్లు ఇస్తారు. వారి కాంట్రాక్టులకు రివైజ్ ఎస్టిమేషన్లు వేసి ఇస్తారు. 700 కోట్లు ఏకంగా పెంచేస్తారు. 100 కోట్ల రూపాయల బిల్లులు వారికి అర్ధరాత్రి పూట ఇచ్చేస్తారు. వారు తీసుకున్నటువంటి ఏ భూమి అయినా రెగ్యులరైజ్ అయిపోతుంది. మరి ఈ రకంగా మీరు మంత్రుల కోసము, మీ స్వార్థం కోసమే ఈరోజు మీ మంత్రి పదవిని ఉపయోగిస్తూ ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మీ స్వంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాను. మరి ఈ భూముల అంశంలో కానీ, కాంట్రాక్ట్ అంశంలో కానీ ఒక మంత్రిగా ఉండి మీ కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి మీరు ఈ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చినా, రివైజ్ ఎస్టిమేషన్లు క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదని అడుగుతున్నా. మరి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు
పని చేస్తున్నప్పుడు మీరు మంత్రి పదవికి అర్హులా కాదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రకంగా ఒకరేమో కమిషన్ల మంత్రి, ఒకరు కబ్జాల మంత్రి, ఒకరు ప్యాకేజీల మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల మనుషులుగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేదవాడికి అవసరమైన ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగలేనందున కొన్ని సంక్షేమ పథకాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని మినిస్టర్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదోడి ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. మంచి రోజులు ముందున్నాయని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. మంత్రివర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పాం. మోడల్ గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్నా 3500 ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ఏపీ ప్రభుత్వం జలదోపిడిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణ నీళ్లు తరలింపు కోసం ఏపీ సీఎం కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారన్నారు. చంద్రబాబు, రేవంత్, బీజేపీ మధ్య లోపాయకర ఒప్పందం ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తినా మీకు చలనం కలగదా అంటూ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ తీరు తెలంగాణ తాగు సాగు నీటి రంగానికి గొడ్డలి పెట్టిగా మారుతుంది అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పడుతున్న ఆరాటం మీకు ఎలాగో అర్థం కాదు. కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసేనా కదరండి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జలదోపిడిని అడ్డుకోవాలన్నారు హరీష్ రావు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కొరకు కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని, నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ తీర్మానం చేశారు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% డిఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మహిళా దినోత్సవం అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది. అలాగే రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. తొలి దశలో 150 అద్దె బస్సులు కేటాయించనుండగా తర్వాత 450 అంటే మొత్తం 600 బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ చేసింది ప్రభుత్వం. ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీఐజీలను బదిలీ చేసిన ప్రభుత్వం 2 నాన్ క్యాడర్ ఎస్పీలకు స్థానచలనం చేసింది. ఇక ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, సూర్యాపేట ఎస్పీగా కె నరసింహ, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్లను బదిలీ చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ బృందాలు ఆపరేషన్ ఢీని అమలు చేస్తున్నాయి. కేరళకు చెందిన 2 డాగ్ స్క్వాడ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. కన్వేర్ బెల్ట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ఇది మరింత వేగవంతమైన తవ్వకాలకు దోహదం చేస్తుంది. ఇక ఉదయం 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్లిందన్నారు. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ కూడా టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. నిన్న కూడా ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించారు. బయట నుంచి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. ఇప్పటికే
క్యాడవర్ డాగ్స్ కనిపించకుండా పోయిన కూలీల కోసం అన్వేషిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. మద్యం విధానం అమ్మకాలపై ఏపీ మహిళలో మాటల యుద్ధం కొనసాగింది. వైసీపీ తీవ్ర విమర్శలు చేయగా కూటమి నేతలు కౌంటర్ అటాక్ దిగారు. చివరకు వైసీపీ నేతలు పంచు డైలాగులు వేశారు. చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయని వైసీపీ అంటే 25 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా అంటూ టీడీపీ నేతలు నిలదీశారు. అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి అంటున్నా, తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి. కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమని అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్. గత డిసెంబర్ లో ఎంత సరుకు, ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయం ఉంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. ఈ రకంగా ఉన్నది కాబట్టి. ఏపీ శాసనసభలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవాస్తవాలను మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అచ్చెన్నాయుడు. రోడ్లపై గొంతులు పూడ్చడానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారో అని ప్రశ్నించారు. 5 ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని నిలదీశారు. అటు బొత్స సత్యనారాయణ కలుగు చేసుకుని బడ్జెట్లో హామీలకు అరకొరగా నిధులు కేటాయించారని అన్నారు. సంక్రాంతి నాటికి గొంతులు లేని రోడ్లుగా మారుస్తామన్నారు. రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా అని బొత్స సవాల్ చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నా రియాక్ట్ అయ్యారు. ఏ జిల్లాలో రోడ్డుకు వెళ్దామో మీరే సెలెక్ట్ చేయాలన్నారు. దీంతో తాము మాట్లాడితే పదే అడ్డు తొలగుతున్నారని బొత్స ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్ సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ మంత్రివర్గ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర శాఖల
మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కీలక బిల్లులు, ప్రతిపాదనల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అభ్యర్థి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని వనితారానికి సమర్పించారు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖలోనే కాదు, తనకు తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని నారాయణ తెలిపారు. తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్ లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్ లో ఎక్కడో టౌన్ సెంటర్ లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్ లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదే విధంగా తిరుపతిలో కూడా 170.99 కోట్లకి యాక్చువల్ గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం గానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్ గా విజిలెన్స్ ఏపీసీసీ చీఫ్ షర్మిల కూటమి సర్కార్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్ల కూటమి ప్రభుత్వ తీరు అంటూ విమర్శించారు. మహిళలకు ఆర్టీ బస్సుల్లో ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారని, ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండిషన్ ఆప్లే అనడం దారుణమన్నారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామనడం మోసమన్నారు. అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు నిమ్మల. సెలైన్ బాటిల్ చేతికి పెట్టుకుని సభలో పాల్గొన్నారు. అయితే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేస్తానన్నారు మంత్రి లోకేష్. విశ్రాంతి తీసుకుంటారా, సభ నుంచి సస్పెండ్ చేయాలా అని లోకేష్ అనగా నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని లోకేష్కు చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. సస్పెండ్ చేయించాలి యాప్లో వచ్చేస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. కష్టం ప్రశాంతంగా ఇప్పుడు బాగా వర్క్ చూడదు, ఆయనకి ఇస్తాం. ఇప్పుడు మైండ్ డైవర్ట్ ప్రశాంతంగా పోదారు కనపడి నాకేం పాఠశాల కనపడి. వైసీపీ నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. రేషన్ బియ్యం వ్యవహారంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6గా ఉన్నారు పేర్ని నాని. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కాసేపటి క్రితం ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. పోసానిని 2 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నరసరావుపేట కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు పవన్లను దూషించిన కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నాడు నటుడు పోసాని. అయితే కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో 2 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.
అయితే ప్రముఖ సినీ నటుడు పోసని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా బయటికి వచ్చే పరిస్థితి లేదు. నరసరావుపేట ఆధునిక కోర్టులో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2025 ఐపీఎల్ జోష్ ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జింకానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఏకంగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ తలపడనుంది. హైదరాబాద్లో జరగనున్న 9 మ్యాచ్ల్లో 7 లీగల్ మ్యాచ్లతో పాటు 2 కీలక సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ మరో ముందడుగు వేశాడు. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది 5 రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదామని ఆహ్వానం పలికారు. కాగా ఏపీలో సీఎం చంద్రబాబు, వైసీపీ చీఫ్ జగన్, తెలంగాణలో రేవంత్, కేసీఆర్కు స్టాలిన్ లెటర్ రాశారు. అలాగే ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు కూడా లేఖలు రాశారు స్టాలిన్. మరోవైపు ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ తీరుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామన్న స్టాలిన్ పార్టీల అధినేతలు రావడంతో పాటు జేఏసీలో మెంబర్ను కూడా ఉంచాలని విన్నవించారు. కెనడా ఉత్పత్తులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా ఉత్పత్తులు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. కెనడా తమ దేశ పాల ఉత్పత్తులపై 250% సుంకాలు విధిస్తుందన్న ట్రంప్ కలపపై కూడా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కెనడాపై ఆధారపడకుండా తమ దేశ అడవుల్లోనే కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు ట్రంప్. ఇక ఇతర దేశాల అవసరం లేకుండానే తాము స్వయం సమృద్ధిని సాధించుకోగలమన్నారు ట్రంప్. Milk product and other product, and a tremendous tariff on lumber and things as such. And yet we don't need their lumber. We have more lumber than they do. We don't need Canada's lumber. So what I'm doing is I'll be signing an executive order freeing up our forests so that we're allowed to take down trees and make a lot of money and then reharvest trees. Also, we're cutting fire divides. A fire divide is a 50-yard to 70-yard swath where the trees can't, it's long enough so trees don't burn. గత 2 సెషన్లుగా లాభాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్గా మూసే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం ఒక మోస్తారు లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్గా మూసాయి. ఈరోజు ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంతో 74,332కి పడిపోయింది. ఇక నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 22,552 వద్ద స్థిరపడింది.